ఈ నెల మార్చి 22 నుండి స్టార్ట్ కాబోయే సీజన్ 18 కోసం అన్ని టీమ్స్ రెడీ అవుతున్నారు. ఆల్మోస్ట్ టీమ్స్ అన్ని ప్రాక్టీస్ క్యాంప్ లో ఉన్నారు. అయితే ఈసారి కొన్ని టీమ్స్ కి వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో కొంతమంది ప్లేయర్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంట్లో కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ కి సిరీస్ ఉంటే అండ్ మరికొంతమంది ప్లేయర్స్ ఇంజురీలో ఉన్నారు. సో ప్రతి టీం ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి ప్లేయింగ్ 12 ని ఆడిపిస్తారో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అలానే ఐపీఎల్ స్టార్టింగ్ టైంలో డైలీ మ్యాచ్ ప్రివ్యూస్ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 10 గుజరాత్ టైటన్స్. ఇక వేరే టీం యొక్క ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా జోస్ బట్లర్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో సాయి సుదర్శన్ ఆడగా నంబర్ 4 పొజిషన్ లో షారుఖ్ ఖాన్ ఆడతాడు. నంబర్ 5 పొజిషన్ లో యంగ్ బ్యాటర్ అనుజ్ రావత్ ఆడగా 6 లో ఫినిషర్ రాహుల్ తెవాతియా, 7 లో రషీద్ ఖాన్, 8 లో వాషింగ్టన్ సుందర్, 9 లో ఈసారి బై చేసిన కగిసో రబాడా, నంబర్ 10 లో మహమ్మద్ సిరాజ్, నంబర్ 11 లో ప్రసీద్ కృష్ణ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా గెలాట్ కొయట్జీ ఆడతారు. అయితే న్యూజిలాండ్ టీం కి పాకిస్తాన్ తో సిరీస్ ఉండడంతో సో వీళ్ళ బ్యాటర్ గ్లాన్ ఫిలిప్స్ ఫస్ట్ మ్యాచ్ కి మిస్ అవుతాడు. బట్ వీళ్ళ దగ్గర ఇతన్ని రిప్లేస్ చేయడానికి అనుజ్ రావత్ లాంటి మంచి బ్యాకప్ ఆప్షన్ ఉంది. నంబర్ 9 పంజాబ్ కింగ్స్. ఇక వీళ్ళ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా ప్రభసిమ్రన్ సింగ్ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా జోస్ ఇంగ్లీష్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడగా 4 లో మార్కస్ స్టోయినిస్, 5 లో గ్లెన్ మాక్స్వెల్, 6 లో శశాంక్ సింగ్, 7 లో నెహార్ బదీరా, 8 లో మార్కో జాన్సన్, 9 లో హర్ప్రీత్ బర్, 10 లో యుజ్వేంద్ర చహల్, 11 లో వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్షదీప్ సింగ్ ఆడతారు. పంజాబ్ టీం కి ఈ ప్లేయర్స్ ఇంజురీస్ విషయంలో ఎటువంటి టెన్షన్ కూడా అక్కర్లేదు. ఫస్ట్ మ్యాచ్ నుండి అందరు ప్లేయర్స్ అవైలబుల్ లో ఉంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వీళ్ళ బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఫిట్ గానే ఉన్నారు. నంబర్ 8 కలకత్తా నైట్ రైడర్స్. ఇక ఈసారి వీళ్ళ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ అజింక్య రహానే ఆడగా 4 లో వెంకటేష్ అయ్యర్ ఆడతారు. 5 లో రింకు సింగ్, 6 లో ఆండ్రే రసెల్, 7 లో రమన్ దీప్ సింగ్, 8 లో హర్షత్ రాణా ఆడగా 9 లో ఆండ్రిచ్ నోర్తెస్, 10 లో వరుణ్ చక్రవర్తి, 11 లో వైభవ్ అరోరా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అంగ్రీష్ రఘువంశీ ఆడతారు. అయితే వీళ్ళ స్టార్ బౌలర్ ఆండ్రిచ్ నోర్తెస్ రీసెంట్లీ ఇంజరీ నుండి రికవరీ అయ్యాడు. ఇతను ఐపీఎల్ పార్టిసిపేషన్ పైన చాలా డౌట్స్ ఉండేవి. బట్ రీసెంట్లీ నోర్తెస్ ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు. అండ్ కరెంట్లీ కేకేఆర్ టీమ్ లో ఎటువంటి ఇంజరీ ప్రాబ్లమ్స్ లేవు. అందరూ ఫిట్ గానే ఉన్నారు. నంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. ఇక వీళ్ళ టీం యొక్క ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా జేక్ ఫ్రెజర్ అండ్ ఫాఫ్ డూప్లెసిస్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా అభిషేక్ పోరెల్ ఆడగా నంబర్ 4 పొజిషన్ లో కెప్టెన్ అక్షర్ పటేల్ ఆడతారు. 5 లో ట్రిస్టన్ స్టెప్స్ ఆడగా 6 లో అశుతోష్ శర్మ, 7 లో సమీర్ రిజ్వీ ఆడతారు. 8 లో కుల్దీప్ యాదవ్, 9 లో మిచెల్ శాండర్, నంబర్ 10 లో టి నటరాజన్, నంబర్ 11 లో ముఖేష్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మోహిత్ శర్మ ఆడతారు. ఈసారి ఢిల్లీ టీం కి ఫస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ మిస్ అవబోతున్నాడు. అయితే పర్సనల్ రీజన్స్ కారణంగా ఇతను ఫస్ట్ మ్యాచ్ లో ఆడట్లేదు. సో ఈసారి వీళ్ళకి జేక్ ఫ్రెజర్ తో ఫాఫ్ డూప్లెసిస్ ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్సో వీళ్ళ టీం కెప్టెన్సీ విషయం పైన ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే కేఎల్ రాహుల్ కి టీం కెప్టెన్సీ ఇస్తే ఈ మ్యాచ్ లో మాత్రమే అక్షర్ పటేల్ కెప్టెన్సీ చేస్తాడు. లేదు అక్షర్ పటేల్ కి కెప్టెన్సీ ఇస్తే ఎంటైర్ సీజన్ మొత్తం ఇతనే కెప్టెన్ గా ఉంటాడు. నంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఇక వీళ్ళ టీం యొక్క ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా ఎడెన్ మక్రమ్ అండ్ మాథ్యూ బ్రిడ్జెక్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఆడగా 4 లో నికోలస్ పూరన్, 5 లో డేవిడ్ మిల్లర్, 6 లో ఆయిస్ బదోని, 7 లో అబ్దుల్ సమద్, 8 లో రవి బిష్నోయ్, 9 లో ఆవిష్ ఖాన్, 10 లో ఆకాశ్ దీప్, 11 లో ఎం సిద్ధార్థ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మోసిన్ ఖాన్ ఆడతారు. ఈసారి ఎల్ఎస్జీ ప్లేయింగ్ 12 చూస్తుంటే అంత విచిత్రంగా ఉంది. ఆక్షన్ లో పక్క టీం ని డ్యామేజ్ చేయడానికి వెళ్లి వేరే టీం ని కొలాప్స్ చేసుకున్నారు. ఫినిషింగ్ లో ఆడేవాళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో ఆడేవాళ్ళు టాప్ ఆర్డర్ లో ఆడుతున్నారు. అదే ఓపెనింగ్ విషయానికి వచ్చేస్తే క్వాలిటీ ఓపెనింగ్ బ్యాటర్స్ ని బై చేయలేకపోయారు. ఎనివే వీళ్ళ బ్యాటర్ మిచెల్ మార్ష్ కరెంట్లీ ఇంజురీలో ఉన్నాడు. ఇతను ఈసారి ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తాడు అనే దానిపైన చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇతని పొజిషన్ లో సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్ మాథ్యూ బ్రిడ్జెక్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఆల్సో వీళ్ళ స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ కరెంట్లీ ఇంజురీలో ఉన్నాడు.
ఇతను కూడా స్టార్టింగ్ ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ అండ్ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ గా సంజు శాంసన్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో నితీష్ రాణా, 4 లో రియాన్ పరాగ్, 5 లో ధ్రువ్ జోరల్, 6 లో సిమ్రన్ నిట్మయర్, 7 లో వనీడు అస్రంగా, 8 లో జాఫ్రా ఆర్చర్, 9 లో తుషార్ దేశ్ పాండే, 10 లో మహేష్ దీక్షణ, 11 లో సందీప్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభం డుబే ఆడవచ్చు. అయితే రాజస్థాన్ టీమ్ కి వాళ్ళ ప్లేయర్స్ విషయంలో ఎటువంటి ఫియర్ కూడా అక్కర్లేదు. వీళ్ళ ప్లేయర్స్ కి ఎటువంటి ఇంజురీ కన్సల్ట్స్ లేవు. నంబర్ 4 ముంబై ఇండియన్స్. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా హిట్మ్యాన్ రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడగా, 4 లో తిలక్ వర్మ, 5 లో నమ్మదీర్, నంబర్ 6 లో వికెట్ కీపర్ బ్యాటర్ గా రాబిన్ మిన్స్, 7 లో సత్యనారాయణ రాజు, 8 లో కార్బిన్ బాస్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, నంబర్ 11 లో ముజబిర్ రెహమాన్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా కరణ్ శర్మ ఆడవచ్చు. అయితే ఈసారి ముంబై టీమ్ లో ఉన్నన్ని ఇంజురీ కన్సల్ట్స్ మిగతా ఏ టీమ్ లో లేవు. ఆల్రెడీ అల్ గజన్ఫర్, రిషి థాప్లీ, లిజర్డ్ విలియమ్స్ వీళ్ళంతా ఇంజురీ కారణంగా సీజన్ నుండి రూల్డ్ అవుట్ అయ్యారు. అలానే హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్ లో బ్యాన్ కారణంగా ఆడట్లేదు. ఆల్సో న్యూజిలాండ్ టీమ్ కి సిరీస్ ఉండడంతో మిచెల్ శాండర్ ఫస్ట్ మ్యాచ్ లో అవైలబుల్ గా ఉండడు. అలానే జస్ప్రీత్ బుమ్రా ఇంతవరకు ఇంజురీ నుండి రికవరీ అవ్వలేదు. సో ఇతను కూడా ఎంఐ ఫస్ట్ 3 to 4 మ్యాచెస్ కి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనివే హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆర్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ ని లీడ్ చేయవచ్చు. అలానే హార్దిక్ పాండ్యా పొజిషన్ లో మన తెలుగు ప్లేయర్ సత్యనారాయణ రాజుని ఆడిపించవచ్చు. అలానే మిచెల్ శాండర్ పొజిషన్ లో ముజబిర్ రెహమాన్, అలానే బుమ్రా పొజిషన్ లో కార్బిన్ బాస్ ని ఆడిపించవచ్చు. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాహుల్ త్రిపాఠి ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో దీపక్ హుడా, 4 లో శివం డుబే, 5 లో రవీంద్ర జడేజా, 6 లో శామ్ కరణ్, 7 లో ఎంఎస్ ధోని, 8 లో ఆర్ అశ్విన్, 9 లో నాథన్ హిల్స్, 10 లో మతిషా పత్రానా, 11 లో నూర్ అహ్మద్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ ఆడతారు. అయితే న్యూజిలాండ్ ప్లేయర్స్ డెవెన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఫస్ట్ మ్యాచ్ లో అవైలబుల్ లో ఉండరు కాబట్టి సో డెవెన్ కాన్వే పొజిషన్ లో రాహుల్ త్రిపాఠి ఓపెన్ చేస్తాడు. ఈవెన్ త్రిపాఠి పాస్ట్ లోను యాజ్ ఏ ఓపెనర్ గా ఆడాడు. మరి కాన్వే ఆడకపోతే ఒక ఫారెన్ స్లాట్ ఉంటుంది కాబట్టి ఆ పొజిషన్ లో నాథన్ హిల్స్ ఆడతాడు. సో డెవెన్ కాన్వే అండ్ రవీంద్రని తప్పిస్తే మిగతా ప్లేయర్స్ అంతా వీళ్ళకి అవైలబుల్ లో ఉంటారు. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా కింగ్ విరాట్ కోహ్లీ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఫిల్ సాల్ట్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రజత్ పడిదర్, 4 లో లియం లివింగ్ స్టోన్, 5 లో జితేష్ శర్మ, నంబర్ 6 పొజిషన్ లో కునాల్ పాండ్యా, 7 లో టిమ్ డేవిడ్, 8 లో రిషిక్ దర్, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో యశ్ దయాల్, నంబర్ 11 లో నువాన్ తుషారా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. అయితే వీళ్ళ స్టార్ బౌలర్ జో సజలుడ్ కరెంట్లీ ఇంజురీలో ఉన్నాడు. ఇతను లేకపోవడం ఆర్సీబీ టీమ్ కి ఒక మేజర్ బ్లో అనే చెప్పుకోవాలి. ఇతను ఇప్పట్లో రికవరీ అవ్వడం అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్. మరి ఫస్ట్ మ్యాచ్ లోనే కాదు అసలు సీజన్ లో అయినా అవైలబుల్ గా ఉండడా అనే దానిపైన ఒక డౌట్ అయితే ఉంది. అయితే ఆర్సీబీ టీమ్ కి ఇతనిని రిప్లేస్ చేయడానికి నువాన్ తుషారా లాంటి ఒక బౌలర్ అయితే ఉన్నాడు. నంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రవిస్ హెడ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్ ఆడగా, 4 లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతారు, 5 లో ఎండ్రిచ్ క్లాసెన్, 6 లో అభినవ్ మనోహర్ ఆడతారు. అయితే నంబర్ 7 పొజిషన్ కోసం అథర్వ టైడే ఆర్ అంకిత్ వర్మ వీళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 8 పొజిషన్ లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, నంబర్ 11 లో అడమ్ జంపా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా రాహుల్ చహర్ ఆడతారు. మరి ఈసారి సన్ రైజర్స్ టీమ్ కి ఏదైనా బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఉంది అంటే అది బ్రైడెన్ కార్స్ ఇంజురీ అని చెప్పుకోవాలి. ఇతనైతే వెరీ క్వాలిటీ ఆల్రౌండర్. రీసెంట్లీ ఇండియన్ పిచెస్ పైన చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సన్ రైజర్స్ టీమ్ కి ఒక వాల్యుబుల్ అసెట్ గా మారతాడు అనుకున్న టైంలోనే ఇతని ఇంజురీ కారణంగా సీజన్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. మరి సన్ రైజర్స్ టీమ్ ఇతనికి రిప్లేస్మెంట్ గా మల్డన్ ని తెచ్చుకున్నారు. అయితే కరెంట్లీ సన్ రైజర్స్ టీమ్ లో ఎటువంటి ఇంజురీ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆఫ్ కోర్స్ పాట్ కమిన్స్ అండ్ నితీష్ వీళ్ళిద్దరికి ఇంజురీ జరిగినప్పటికీ బట్ కరెంట్లీ వీళ్ళిద్దరూ ఫుల్లీ ఫిట్ గా ఉన్నారు. షూర్లీ ఫస్ట్ మ్యాచ్ నుండి వీళ్ళిద్దరూ అవైలబుల్ లో ఉంటారు. అయితే ఈసారి సన్ రైజర్స్ టీమ్ కి నంబర్ 7 పొజిషన్ లో ఏ ప్లేయర్ ఆడతాడు అనే
ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. కరెంట్లీ వీళ్ళ దగ్గర అంకిత్ వర్మ అండ్ అథర్వ టైడర్ లాంటి 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరిని ఖచ్చితంగా ఆడిపిస్తారు. సో చూశారు కదా, ప్రతి టీం ఫస్ట్ మ్యాచ్ లో ఇలాంటి ప్లేయింగ్ 12 తో రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇది గైస్, దీంట్లో మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.